పన్నీర్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీ చూస్తే తినాల్సిందే అంతలా అనిపిస్తుంది. నేను చెప్పే విధంగా చేస్తే మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానంటే మీరే చూసేయండి. ముందుగా పన్నీర్ని కట్ చేసుకున్నాక ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఉంచి ఇక తీసేయడమేని, తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ముందుగానే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా జీలకర్ర వేసుకోండి. అందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా మీకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు మెత్తబడతాయి. ఆ తర్వాత గ్రీన్ పీస్ ఇంకా క్యాప్సికము వేసుకోండి. ఎక్కువ టైం వేయించకండి. గ్రీన్ పీసు దానికి పైన తొక్కలు వచ్చేస్తాయి కాబట్టి అలా వేయించడం కన్నా లైట్గా ఫ్రై చేసి ఆ తర్వాత అందులోనే టమాటా పేస్ట్ వేసిస్తే అయిపోద్ది. టమాటా అయితే ఇక నేను మీడియం సైజు ఒక పెద్దది వేసాను. వేసి ఇక అయితే అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఇంకొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవడమేని. సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకుని అవి వేసుకొని కాసేపు టాస్ చేసి తగినంత వాటర్ వేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం నార్మల్గా పన్నీరు డైరెక్ట్ మనము ఆయిల్లో వేయిస్తాం కదా, అలా కన్నా ఇలా ఉప్పు, కారం, పసుపు పెడితే ముక్కలకి చాలా బాగా పడుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మెయిన్ పన్నీర్ ముక్కల్లోనే ఉంది. పన్నీర్ ఫ్రెష్ది అయితే ఇలా ఉప్పు, కారం అన్నీ పెట్టి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసి మళ్ళీ కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది. నేనైతే ఈరోజు కర్రీ ఇలా చేశాను. టేస్ట్ సూపర్గా వచ్చింది. ఇది రైసు, రోటీ అన్నిట్లోకి సూపర్ కాంబినేషను. మరి నచ్చిందా? మీరు కూడా ట్రై చేస్తారా? మరి లేట్ ఎందుకు, వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేని. ఇంతవరకు చూశారు కదా, చిన్న లైక్ ఇచ్చి ఇవ్వచ్చు కదా. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఎలా ఉంది పన్నీర్ కర్రీ? సూపర్గా ఉంది కదా. మరి మీరు కూడా ట్రై చేసి